ఇక మరోవైపు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అనేక అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. అసలు ముస్తఫా బతికే ఉన్నారో లేదో తనకు తెలియదు. ఇప్పటివరకు ఎవరూ ఆయన చూడలేదు. ఆయన బతికి ఉంటే తన దేశం కోసం శరణు కోరడం మంచిదన్నారు డొనాల్డ్ ట్రంప్. అంతేకాకుండా ముస్తఫా సమాచారం కోసం అమెరికా $10 మిలియన్ రివార్డును కూడా ప్రకటించింది. ఇక ఇదే అంశంపైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ రావు గారు నమస్కారం అండి. చక్రి నమస్కారం. రామారావు గారు, ఒకవేళ ముస్తఫా కమీని నిజంగానే కోమాలో ఉంటే లేదా తీవ్రంగా గాయపడి ఉంటే ఇరాన్ రాజ్యాంగం ప్రకారం తదుపరి చర్య ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? అదేవిధంగా అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ లోపల అధికారం కోసం అంతర్గత పోరు మొదలయ్యే అవకాశం ఉందంటారా రామారావు గారు? చక్రి, మీకు అట్లాగే రాజ్ న్యూస్ ప్రేక్షకుల నమస్కారం, ఉగాది శుభాకాంక్షలు. మధ్య ఆసియా మొత్తం మంటల్లో మాడుతున్నాయి, చూస్తున్నాము. ఇప్పుడు యుద్ధ సమయంలో అసత్యాలు అర్ధసత్యాలు రాజ్యం ఉంటారు. అందుకని ఇదంతా అర్ధసత్యాలు అసత్యాలు అనుకోవాల్సింది. ఎందుకంటే ఒక్కో పత్రిక ఓ రకంగా రాస్తుంది. ఖుద్దు అమెరికా అధ్యక్షుడు ఏమంటున్నారు, మొదట్లో అన్నారు 2-3 వారాలు కొనసాగుతున్నారు. సరిగ్గా ఇవాటికి యుద్ధం మొదలు 20 రోజులు, ఫిబ్రవరి 28 మొదలైంది. 19 మార్చిలో ఉన్నాం అంటే 20 రోజుల నుంచి కొనసాగుతుంది. ఆయన అన్న ప్రకారం 3వ వారం కూడా దాటి రేపు 4వ వారానికి ప్రవేశిస్తుంది చూస్తున్నాము. కనుక ఆనాడు అమెరికా అధ్యక్షుడు దాడి మొదలు పెట్టినప్పుడు, ఎప్పుడైతే ఇరాన్ ఇజ్రాయెల్ను అమెరికా కలిపి సంయుక్త దళాలు పాల్పడినప్పుడు 25 ఫిబ్రవరి నాడు అలీ ఖమైనీ, చనిపోయిన అలీ ఖమైనీ ఏమన్నాడంటే, యుద్ధం మొదలు పెట్టారు, నేను ముగిస్తా అన్నారు. కానీ ఆయన జీవితం ముగిసిపోయింది. అలీ ఖమైనీ చనిపోయారు. తర్వాత 5 రోజులకు సంతాపం కూడా వ్యక్తం చేస్తూ మన భారతదేశం సంతాపం ప్రకటించింది. కానీ ఆయన చనిపోయిన యుద్ధ నైపుణ్యం గల ఇరాన్ మొదటి నుంచి కూడా ఒక గెరిలా యుద్ధ నైపుణ్యం, దాంతో పాటు మొండి పట్టుదల, రాజు కంటే మొండివాడు బలవంతుడు అన్నట్టు పోయి వాళ్ళ అది నాయకత్వాన్ని కొనసాగించారు. చూశాం కదా, ఒక నాయకుడు పోతే మొత్తం కూలిపోయినట్టు కాకుండా, గతంలో మధ్య యుగాల్లో రాజకీయాలు ఎట్లా ఉంటుండే అంటే, రాజులు రాజ్యాలు ఎట్లా ఉంటుండే అంటే, రాజును చంపేస్తే, రాజు తల నరికేస్తే రణమా శరణమా, రాజును చంపేయడం లేకుంటే రాజును మనం శరణు కోరడం రాజు అంటే, అప్పుడు యుద్ధం ముగిస్తుంది. ఇక్కడ పెద్ద తల ఎగిరిపోయిన అంటే రెజ్యూమ్ మార్పు కోరుకున్నది అమెరికా, కానీ అక్కడ పర్సన్ మార్పు చనిపోయిన తర్వాత ముస్తఫా కమీని 10 రోజులు 12 రోజుల తర్వాత కదా ఆయన బయటకు వచ్చింది. అంటే ఆయన నాయకత్వాన్ని అంగీకరించింది అక్కడి సుప్రీం కౌన్సిల్. కనుక సుప్రీం కౌన్సిల్ అంత పకడ్బందీగా నిర్మించాడు. అలీ ఖమైనీ చనిపోయే ముందు నిజంగా చెప్పాలంటే 3వసారి అధికారం మార్పిడి. మొట్టమొదటిసారి ఏమో 69లో, ఎప్పుడైతే 79లో మనకు మన 69లో మొట్టమొదటిసారి ఇస్లామిక్ విప్లవం వచ్చిందో, 10 ఏళ్ళు అప్పటి పాత ఖమైనీ ఉంటే, ఆ తర్వాత అలీ ఖమైనీ నాయకత్వం వెంటనే తీసుకున్నాడు. ఎందుకంటే ఖమైనీ అయతుల్లా అనేది ఒక మతపరమైన పదవి కనుక వెంటనే సుప్రీంగా తీసుకున్నారు. అధ్యక్షుడు ఉంటారు, మిగతా మంత్రివర్గం ఉంటుంది, అంత ఉంటుంది, కానీ తీసుకున్నారు. ఈ సరిగ్గా 37 ఏళ్ల తర్వాత, మొత్తం 47 ఏళ్ళు అయింది ఇప్పటి వరకు ఇస్లామిక్ విప్లవం వచ్చి. 2వసారి నాయకత్వం మరి అలీ ఖమైనీ చనిపోయిన తర్వాత ఆ నాయకత్వం అంటే ఆ అంచెలు అట్లా అంత పకడ్బందీగా ఉంచుకున్నారు. కనుకనే ఇరాన్ ఏం చేయలేకపోతుంది అమెరికా. అక్కడ నాయకుడు చనిపోగానే, మన సుప్రీం లీడర్ చనిపోగానే మొత్తం సరెండర్ అయిపోతారని అనుకున్నాడు ఆయన అమెరికా అధ్యక్షుడు. కానీ అది కాలేదు. ఇప్పుడు ముస్తఫా కమీని గురించి 3 వార్తలు వస్తున్నాయి. ఒకటేమో రష్యాలో ఉన్నాడు, రెండోదేమో మన ఇరాన్ లోనే ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు, మూడోది మొత్తం చనిపోయింది. ఇట్లా 3 రకాల వార్తలు వస్తున్నాయి. ఇంతకుముందు నేను చెప్పాను కదా చక్రి, యుద్ధ సమయంలో అసత్యాలు అసత్యాలు రాజ్యం వెళ్తాయి. ఏది సత్యం ఏది అసత్యం కూడా చెప్పలేము మనం, ఏది కూడా. అయితే రామారావు గారు, తండ్రి మరణం తర్వాత ముస్తఫా పగ్గాలు చేపట్టడం ఇరాన్ ప్రజల్లో ఎలాంటి సంకేతాలను పంపిస్తుందంటారు? ఇది ఒక మతపరమైన నాయకత్వంగా కాకుండా వారసత్వ రాజకీయంగా మారుతుందన్న విమర్శను ఇరాన్ ఎలా ఎదుర్కోగలదు రామారావు గారు? ఎట్లా అంటారు, యుద్ధాన్ని ఖచ్చితంగా ఈ గెరిల్లా తంత్రం ఉన్నది, మొండివాడు ఇరాన్ ఖచ్చితంగా ఎదుర్కొంటుంది అంటున్నాను. చాలా మంది ఏమనుకున్నారంటే 1-2 వారాల్లో ముగిసిపోతుంది యుద్ధం, సమస్య లేదు, ఇరాన్ లొంగిపోవాల్సిందే, ఇంకోట్లేదు అనుకున్నారు. కానీ ఇరాన్ చాకచక్యంగా రెండు పద్ధతుల్లో యుద్ధం చేస్తారు. ఒకటేమో భౌతికమైన యుద్ధం, అంటే క్షిపణులు ఎదుర్కోవడం, ఇజ్రాయెల్ నుంచి అమెరికా నుంచి వస్తున్న ఈ క్షిపణులు ఎదుర్కోవడం, దాన్ని డ్రోన్ల ద్వారా అతి తక్కువ ఖర్చుతోని, డ్రోన్ల యుద్ధం తక్కువది కాదు, వ్యూహాత్మకంగా వాళ్ళు ₹1,00,00,000 విమానాలు వ్యర్థం చేసుకుంటే వీళ్ళు ₹1,00,000 యుద్ధం చేశాం, అంతే కదా. ఆర్థికంగా మనకు తక్కువ ఆయుధ నష్టంతో ఇరాన్ యుద్ధం చేస్తుంది. రెండో యుద్ధం ఏంటంటే మిత్రపక్షాలు, అంటే అమెరికా మిత్రపక్షాలు, అమెరికాకు సహకారం చేస్తున్న గల్ఫ్ దేశాలు 7 దేశాల మీద దాడి మొదలుపెట్టింది. అందుకని 3 దేశాలతో మొదలైన యుద్ధం 13 దేశాలకు విస్తరించింది. గల్ఫ్ కంట్రీ యుఏఈ కానీ, ఖతార్ కానీ, బహ్రెయిన్ కానీ, దుబాయ్ కానీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ, 5-6 దేశాల మీద మీరు అమెరికా స్థావరాలను మీ దగ్గర పెట్టుకున్న మిలిటరీ స్థావరాలు
ఈయన ఒక సుప్రీం కమాండ్ సలహా సంఘం అన్నది అంటే మూడో మాట వచ్చింది. దీనిలో అంతరార్థం ఏంటంటే ఇప్పుడు మళ్ళీ బహ్రాన్ మీద కానీ యూఏ మీద పడడానికి కారణం ఏంటంటే మిత్రుల్ని దెబ్బతీస్తే వీళ్ళందరూ అమెరికా మీద ఒత్తిడి తీసుకొస్తారు కదా. ఇప్పటికి అమెరికా మీద ఒత్తిడిలు 3 రకాలు జరుగుతున్నాయి. ఒకటేమో గల్ఫ్ దేశాలన్నీ కూడా మీకోసం మేమెందుకు నష్టపోవాలి. ఒక ధనవంతుడు కూడా మన గల్ఫ్ దేశం దుబాయ్ లో ఒక ధనవంతుడు అన్నాడు, మీకోసం నా ప్రాణాలు ఎందుకు వారి, మీకోసం నా ఆస్తులను ధ్వంసం చేసుకోవాలన్నాడు. దానికి సమాధానం కూడా ఇరాన్ చెప్పింది, అయ్యా మీరు అమెరికా స్థావరాలను మీ దగ్గర పెట్టుకున్నారు కనుక మీకు తప్పదు నష్టం. మీరు అందరూ కలిసి అమెరికాను ఒప్పించండి, యుద్ధాన్ని ఆపమని చెప్పండి, మేము కాదు కానీ చేస్తుంది, వాళ్ళు ఆపితే మేము కూడా ఆపుతాం అన్నాడు. కాదు లొంగిపోతేనే ఆపుతామని అంటుంది. రెండో ఒత్తిడి ఏంది, రష్యా చైనా నుంచి వస్తుంది. రష్యా స్పష్టంగా ఇరాన్ మద్దతు ప్రకటించింది, చైనా కూడా ప్రకటించింది. కానీ రష్యా ఆర్థిక సహాయం చేస్తుంది, ఆయుధ సహాయం చేస్తుంది. దాంతో రెండోది. మూడోది, అమెరికాకు ఒంటరి అయిపోతుంది మెల్లమెల్లగా. ఈ మనకు మన ఏవైతే నాటో కూటమి దేశాలు ఉన్నాయో, ముఖ్యంగా అమెరికా మిత్ర దేశాలు, యూరోప్ లో ఉన్న అన్ని దేశాలు కూడా ఈ యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నాయి. అంతేందుకు 4వ ఒత్తిడి కూడా ఆయన మీద, అమెరికా అధ్యక్షుడి మీద వస్తుంది. దేశంలోని సెనెట్ కానీ, మొదట్లో సెనెట్ సమర్థించింది, కానీ దేశంలోని మేధావులు కానీ, దేశంలో మిలిటరీ నిపుణులు కానీ, ఆఖరికి సామాన్య ప్రజలు యుద్ధం మనం ఎందుకు చేయాలి, మొదలు పెట్టింది మనమే కదా, తప్పు చేసినమేమో, యుద్ధం వల్ల మనం ఆర్థికంగా నష్టపోతున్నాం అనే మాట ప్రజల నుంచి విడికి వస్తుంది. అంటే అమెరికా అధ్యక్షుడు ఎంత ఒంటరి అయిపోయింది అంటే సొంత ప్రజల నుంచి నిరసన వ్యక్తమవుతుంది, నాటో కుటుంబ దేశాల నుంచి యూరోపియన్ దేశాలతో నిరసన వ్యక్తమవుతుంది, వాళ్ళు సహకరిస్తలేరు. ఆఖరికి మధ్యప్రాచ్యంలో ముఖ్యంగా హర్మోజ్ జలసంధిని ఆపిన తర్వాత అక్కడ మన విమానాలు మోహరిద్దాం, దానికి కావాల్సిన నౌకలు మోహరిద్దాం అంటే ఒక్కరు కూడా ముందుకు రాలేదు. మేము మీకోసం చచ్చిపోం, సంపం కూడా అన్నారు. కనుక అట్నుంచి మూడోది చైనా రష్యా ఈ 2 దేశాల నుంచి, అగ్రరాజ్యాల నుంచి. 4వది తనకు తనే మనకు ఈ హోమ్ సెక్యూరిటీ మన డబ్బులన్నీ అయిపోవడం, దాంతో అమెరికా ఆర్థికంగా పునాగిపోయింది చూస్తున్నాం. ఇంకొక 4 రోజులు కనుక యుద్ధం కొనసాగిస్తే అమెరికాలో పెద్ద ఆర్థిక సంక్షోభం ఇప్పటికే ఉంది. జీడిపి పడిపోయింది, అమెరికాలో వరకు చెప్పిన అప్పుల పాలైనరు. ప్రపంచంలో అత్యంత అప్పుల పాలైన దేశం ఏదంటే అమెరికా. మీదికి ఉపరి శర్వాణి, అందరు పరేషాని దాని పని. ఇజ్రాయెల్ అట్లా కాదు. ఇజ్రాయెల్ ఏంటంటే వీడు కూడా మొండిధైర్యం. ఇప్పుడు అమెరికా వేరు, ఇజ్రాయెల్ పుట్టుకతో దాని దేశం పుట్టుక 49 నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా యుద్ధాల మునిగిపోయింది. కనుక ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం చూసుకుంటే మనకు అనిపిస్తుంది ఏంటంటే ఇప్పటి వరకు చక్రి మనకు అమెరికా వియత్నాం యుద్ధం నుంచి మొదలుపెట్టి, కంబోడియా యుద్ధం నుంచి మొదలుపెట్టి, మొదటి ఆఫ్ఘనిస్తాన్ లో వైఫల్యం నుంచి మొదలుపెట్టి 2 దశాబ్దాలు ఆఫ్ఘనిస్తాన్ లో ఉండి ఆఖరికి యుద్ధ ట్యాంకర్లు, క్షిపణులు అన్ని ఆడ విడిచిపెట్టి పారిపోవాల్సి వచ్చింది కదా వాళ్ళందరూ కూడా బతుకు చూడడానికి. అంటే ఇప్పటి వరకు అమెరికా ఏ యుద్ధంలోనూ గెలవలేదు. యుద్ధంలో బలప్రయోగం చేస్తుంది, కింద పడ్డ నాదే పై చేయి, పైన పడ్డ నాదే పై చేయి అంటుంది చూస్తున్నాం. 2వ ప్రపంచ యుద్ధానికి అమెరికా ఉనికి పెద్దగా లేకపోవచ్చు, కానీ 2వ ప్రపంచ యుద్ధం తర్వాత, ఐక్యరాజ్యం ఏర్పడిన తర్వాత 25 నుంచి ఇప్పటిదాకా అమెరికా చేస్తున్న ప్రతి యుద్ధం అధర్మ యుద్ధమే. ఆ యుద్ధంలో ప్రతిసారి ఓడిపోతూనే ఉంది. తెలిసి మనం ఎందుకు యుద్ధాలు దిగుతున్నాం, అనవసరంగా మనం మొదలు పెట్టింది కదా, వాళ్ళని అలచివేయడానికి ఇది పద్ధతి కాదు కదా. ఇజ్రాయెల్ మనం ఎందుకు ఇరుక్కోవాలి, ఇజ్రాయెల్ చేసుకునే పని చేసుకొని ఏడ్చేది ఉండే, ఆయుధ సహాయం చేసిన వేరే ఉంటుండే. కానీ ఇజ్రాయెల్ సహాయం చేసి విడిచిపెట్టి తగుదనమ్మని అమెరికా యుద్ధంలో పూర్తి స్థాయిలో పాల్గొనడం అనేది మంచిది కాదని సర్వత్వం వినిపిస్తుంది. కానీ ట్రంప్ ఎవరికి వింటలేడు కదా అని సమస్య వస్తుంది. కానీ ఇప్పుడు మొత్తం ఏంటంటే ఇంకా ఎన్ని వారాలు కొనసాగుతుందో తెలియదు. దీనివల్ల 3-4 నష్టాలు ఉంది. మొత్తం ప్రపంచం అంతా గ్యాస్ కొరత వచ్చింది, ప్రపంచం అంతా మనకు మన చమురు కొరత వచ్చింది. మూడోది ఆర్థిక వ్యవస్థలు పడిపోతున్నాయి చూస్తున్నామా. యూరోపియన్ కంట్రీస్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా అధ్వానం అయిపోయింది. కొన్ని దేశాల్లో పెట్రోల్ ధరలు 3 రెట్లు పెరిగినాయి, 300 రెట్లు పెరిగినాయి. 100 రూపాయలు అంటే 300 రూపాయలు అయింది. మనం ఆ స్థితికి రాలేదు, కానీ రాకుండా ఉండడానికి మనకు జాగ్రత్తలు మనం తీసుకుంటున్నాం కనుక మనకు సెగంటింది. కానీ వాళ్ళ పాకిస్తాన్ లాగానో ఇతర దేశాల్లో మనం నష్టపోయేది లేదు. కానీ అంత ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది ఏంటంటే యుద్ధం ఎక్కడో అదే రాగాలి. ఎందుకంటే అందరం అద్దాల గద్ద కూర్చున్నాం కనుక మీరు అణుయుద్ధం వస్తే మాత్రం అందరం నష్టపోతాం. కనుక మొదలు బెటర్ అనుకుంటు చాలా మంది ఏమంటే 3వ ప్రపంచ యుద్ధం వస్తా అంటున్నారు, తప్పు అంటున్నాను. ఎందుకంటే మొదటి ప్రపంచ యుద్ధం, 2వ ప్రపంచ యుద్ధం వచ్చిన పరిస్థితులు వేరు. ఆనాటికి 2వ ప్రపంచ యుద్ధంలో చాలా నష్టం సవి చూసినాం. అంటే అణువాయుధాల వల్ల ఏం జరుగుతుందని హీరోషిమా, నాగసాకి ఈ 2 మన సిటీల మీద పడ్డ బాంబు చూసాము. ఆ తర్వాత ఇప్పటి వరకు ఆ ధైర్యం ఎవరు చేయలేదు, చెయ్యరు కూడా అంటున్నాను నేను. మామూలు చిన్న యూనియన్ కార్బైడ్ ప్రమాదం భోపాల్లో జరిగితే మన 40 ఏళ్ళు అవుతున్నా ఇప్పటికీ దాన్ని నిష్పరంగా అనుభవిస్తున్నాం కదా. మన అణుయుద్ధం జరిగితే ఎంత పెద్ద నష్టం జరుగుతుంది. కనుక అందరూ అద్దాలుగా కూర్చున్నాం కనుక ఎవరు కూడా రాయి విసరడానికి సాహసించరు, ఈ యుద్ధాలు చేసుకుంటారు. దీనివల్ల భౌతిక యుద్ధాలు మాత్రం ప్రపంచం అంతా అతలాకుతలం అవుతుంది.
మళ్ళొకసారి 1991లో నాకు ఆ పాత యుద్ధం గుర్తొస్తే అప్పుడు నేను రిపోర్టర్ గా చాలా క్రియాశీలకంగా ఉండేవాడిని. మామూలుగా ఈనాడు పత్రికలో ఉండేవాడిని అప్పుడు. అప్పుడు చూసుకుంటే మీకు చాలా వరకు ఆ యుద్ధ వార్తలు సేకరిస్తే ఆనాడు గల్ఫ్ యుద్ధంలో ప్రపంచంలో ఎట్లాంటి సంక్షోభం వచ్చింది 1991లో సరిగ్గా అదే సంక్షోభం మళ్ళీ ఇప్పుడు వచ్చే అవకాశం ఉందని నాకు అనిపిస్తుంది. అది జరిగితే మాత్రం పోయిన ఈ దేశాల ఆర్థిక వ్యవస్థ కనీసం ఒక దశాబ్దం 10 ఏళ్ళన్నా పడుతుందేమో మళ్ళీ కుదురుకోవడానికి కనిపిస్తుంది. గతంలో చూసాం మనం. యుఏఈ గాని అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నం అయిపోయింది. నిన్నటిదాకా ధనవంతమైన దేశాలు మొత్తం పేద దేశాలు 15-20% జీడీపీ పడిపోయింది వాళ్ళకి. కనుక అటువంటి పరిస్థితి రావద్దని కోరుకుందాం. ఇప్పుడు ఒకటే ఒక మార్గం ఉన్నది ఏంటంటే ట్రంప్ ఆశాకిరణంగా కనిపిస్తుంది రష్యాని. రష్యా ఆపమంటే ఆపుతాడేమో యుద్ధం అని మాట్లాడుతున్నాడు. సరే చిన్న చిన్న దేశాలు మన ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు మన దేశానికి వచ్చినప్పుడు ఆయన కూడా అదే అన్నాడు, నేను పోయి వచ్చినా అసలు భారతదేశం దాచుకుంటే యుద్ధం అవుతుందని చెప్పి. కావచ్చు, దాన్ని నేను చిన్న దేశం అని తక్కువ చేయడం కాదు, కానీ మనం ఎప్పుడు కల్పించుకుంటాం? ఇద్దరు వింటామంటే కదా మన పెత్తనం వహించేది, పెద్దరికం వహించేది అంటున్నాం. ఇద్దరు మనం వింటామంటే మాత్రం మనకు ఉభయకోశల పని. ఇజ్రాయెల్ మనకు అనుకూలంగానే ఉంది, ఇరాన్ అనుకూలంగానే ఉంది. కనుక రెండు దేశాల మధ్యన కొంచెం చేసి దీనివల్ల అమెరికా మీద ఒత్తిడి చేస్తే యుద్ధం ఆగే పరిస్థితి ఉంటుంది. కానీ మొండివాడైన ట్రంప్ ఇటు ఇరాన్ ఎంత మొండితనంతో ఉందో ఇరాన్ మన అధ్యక్షుడు ట్రంప్ కూడా అంతే మొండితనంతో ఉన్నాడు. కనుక ఎవరో ఒక్క దగ్గర ఎక్కడనో స్టాప్ కావాలి, ఎక్కడనో దగ్గర తగ్గాలి. తగ్గిన వాడు ఎప్పుడు తప్పు కాదు, తగ్గే ప్రయత్నం ఎవరు చేసినా మంచిది అంటున్నాను. ఇప్పుడైతే నా ఉద్దేశం ఏంటంటే ఇరాన్ అయితే లొంగే పరిస్థితి లేదు. ఎందుకంటే ముస్తఫా ఖొమైనీ చంపిన అనుకోండి ఇంకా యుద్ధం తీవ్రం అవుద్దు అంటున్నాను. చావలేదని నేను అనుకుంటున్నాను. నిజంగానే దాడి జరిగినప్పుడు గాయపడ్డాడు అనుకుంటున్నాను. ఇంకొక ఏమైంది చక్రి, ఈ ఫ్యాక్షన్ రాజకీయాల్లో కానీ ఇట్లాంటి మనకు దుర్మార్గమైన భౌతిక యుద్ధాలు జరుగుతున్నప్పుడు నిజంగా చనిపోయినా చెప్పారంటున్నాను. నిజంగా ముస్తఫా ఖొమైనీ చనిపోయినా కూడా ఆయన ఉండడానికి నమ్మిస్తుంటారు. చూస్తున్నాం మనం. మా వామపక్ష తీవ్రవాదుల్లో అప్పుడు ఎన్కౌంటర్లు జరిగితే ఏం చేస్తారంటే ప్రధాన నాయకుడు చనిపోయిన అదే పేరు మీద మళ్ళీ ఇంకొక కొనసాగుతుంటారు. ఆషన్న అనే ప్రధాన నాయకుడు అలీ అస్మాల్ పుల్లానే ఉంటది అనుకోండి. వాళ్ళు చనిపోయినా అదే పేరు మీద వచ్చే నాయకత్వాన్ని కూడా కొనసాగిస్తూ ఆయన సత్య ఉండాలని భ్రమ కల్పిస్తుంటారు. సేమ్ అదే యుద్ధ తంత్రాన్ని ఇవాళ అవలంబిస్తుంది ఇరాన్ అంటున్నాను. ఇరాన్ మూడు రకాల యుద్ధం చేస్తుంది. ఒకటి భౌతిక యుద్ధం చేస్తుంది, రెండు దౌత్య యుద్ధం చేస్తుంది, మూడవది ఏమో పక్క దేశాల అమెరికా స్నేహితుల మీద దెబ్బకొట్టి వాళ్ళందరూ పొలవమని పోయి మొరబెట్టుకొని అమెరికాని యుద్ధం ఆపమని ఒత్తిడి చేస్తారేమో ఆశతో ఉంది. ఒకవేళ ఈ ఒత్తిడి భరించలేదు అనుకోండి, ఖచ్చితంగా మొట్టమొదటి నష్టపోయే దేశం అమెరికా కాదు, ఈ గల్ఫ్ కంట్రీస్ మొత్తం మిగతా ఇరాన్ చుట్టుపక్కల ఉన్న గల్ఫ్ కంట్రీస్ మొత్తం కూడా హార్మోజ్ జలసంధి ఇంకొక 15 రోజులు కనుక మూసుకుపోయి కొన్నిటి గెలిచారు. అప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా ఈ గల్ఫ్ కంట్రీస్ అన్నిటి కూడా ఇంధనం ఉంటది, రవాణా మార్గం ఉండదు. వీటి వల్ల ఏమవుతుందంటే ప్రతిరోజు అమ్మే దానివల్ల చాలా పడిపోతుంది. యుఏఈ కొంతవరకు తట్టుకోగలిగింది పోయినసారి, కానీ ఇప్పుడు అది కూడా దాని ఆర్థిక పరిస్థితులు బాగాలేదంటున్నారు. మిగతా కువైట్ కానీ, ఖతార్ కానీ, బహ్రెయిన్ కానీ, యుఏఈ కానీ, దుబాయ్ కానీ. ఎంత దుర్మార్గం అంటే ఒక మాట చెప్తాను చక్రి, దుబాయ్ లో ఇవాళ ఒక భూతల స్వర్గం అంటాం. భూతల స్వర్గం ఎందుకంటాం అంటే ఎక్కడెక్కడ ధనవంతులు అక్కడ ఆదాయ పన్ను లేదు, అక్కడ పోయి ఇల్లు కట్టుకొని బ్రహ్మాండంగా ఎడారిలో ఓయాసిస్టులు సృష్టించుకొని బ్రహ్మాండంగా వాళ్ళు చేస్తున్నారు. అటువంటి దగ్గర భద్రత లేకపోతే ఎవడుంటాడు? చూస్తున్నాం కదా మనం. చాలా మంది ధనవంతులు అంతిమంగా సోర్స్ ఎక్కడ అంటే అమెరికా అనుకుంటలేదు. దుబాయ్కి వెళ్ళి అక్కడ ఆదాయ పన్ను లేదు, ఎంత సంపాదించుకొని అడిగే వాళ్ళు లేడు, భూములు కొనుక్కోవచ్చు, బ్రహ్మాండంగా సముద్ర పొట్టున ఇల్లు కట్టుకోవచ్చు, ఉండొచ్చు అనే మాట ఉన్నది, అన్ని సౌకర్యాలు. అటువంటి వాళ్ళు కూడా ఇవాళ భద్రతకు భంగం కలిగేలాగా ఉన్నప్పుడు తప్పనిసరి వాళ్ళందరూ భయపడుతున్నారు. అందుకని ఏది సేఫెస్ట్ ప్లేస్ అనే మాట లేకుండా అయింది. ప్రపంచం అంతా ఒక ఉగ్రామంగా మారిపోయిన సందర్భంలో ఒక దగ్గర మంటలు రేగితే ప్రపంచం అంతా అంటుకుంటాయంటున్నాడు. అందుకని ఇప్పటిదాకా మన సెగ రావడానికి కారణం ఏంది? గ్యాస్ కొరత ఎదుర్కొంటాం. ఇవ్వంటి కూడా కేంద్ర ప్రభుత్వం ఎంత చెప్పినా ఏం చేసినా గ్యాస్ కొరత ఇప్పటికి ఉంది కదా. ఇప్పటికి బ్లాక్ లో నడుస్తున్నది. 5,000 పెడితే కమర్షియల్ సిలిండర్ ఎన్ని కావాలో దొరుకుతున్నాయి, 2,000 పెడితే డొమెస్టిక్ సిలిండర్ ఎన్ని కావాలో దొరుకుతున్నాయి, చూస్తున్నాం మనం. కనుక ఇంత కొరత లేదని కేంద్ర ప్రభుత్వం బుకాయించిన మన దాకా ఈ కొరత వచ్చింది. కనుక అంతిమంగా ఒకటి ఏంటంటే రష్యా కనుక గట్టిగా కల్పించుకొని ట్రంప్ కోరింది కనుక ఇరాన్ యుద్ధం ఆపమని చెప్తే ఇరాన్ షరతులు పెడుతుంది. ఏం పెడుతుంది అంటే మా అణ్వాయుధాల గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు సరిగ్గా అదే వస్తుంది. అణ్వాయుధాలు మేము తయారు చేసుకోము, శుద్ధి చేసిన యురేనియంను మేము లోక కళ్యాణానికి వాడతాం, ఇటువంటి దుర్మార్గానికి వాడమని వాళ్ళు హామీ ఇచ్చినప్పుడు చేస్తాం. అంతకంటే బతికుంటే ముస్తఫా ఖొమైనీ లొంగిపోవాలని అమెరికా డిమాండ్ చేస్తుంది. కనుక కొంత పట్టుబిడుపులు ఉంటే మాత్రం యుద్ధం ఆగే పరిస్థితి ఉంది. ఎక్కడ అమెరికబుల్ సెటిల్మెంట్ తోనే ఇది అవుతుంది తప్ప
మొదలుపెట్టడం, యుద్ధం మొదలుపెట్టడం దేశాల చేతుల్లో, ఏ దేశం చేతుల్లో అయినా ఉండొచ్చు, కానీ ముగించడం ఈ దేశాల చేతుల్లో లేదంటున్నాం. ఈ పరిస్థితులలో ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఎటుపోయిందో తెలియదు, ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ యుద్ధం ఎటుపోయిందో తెలుస్తలేదు. మనం చూస్తున్నాం కదా, ఆ యుద్ధాలు పుటాపుట కొట్టుకుంటున్నారు, నడుస్తూనే ఉంది. కానీ ఈ మైండ్ డైవర్షన్ పాలిటిక్స్, మైండ్ గేమ్ రాజకీయాలకు ఈ యుద్ధం బాగా పనికొచ్చింది. ముఖ్యంగా దీని లాభపడ్డది అమెరికా కాదు, రష్యా లాభపడ్డది. అమెరికా రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి ఎవరు మాట్లాడేవాళ్ళు లేకుండా అయింది ఇప్పుడు కదా, ఓకే. మొన్నటిదాకా అందరికి కనిపించడం. అట్లాగే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం గురించి ఎవరు మాట్లాడే పరిస్థితి లేకుండా అయింది. అవును. దీనికి ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుంది అంటే ఖచ్చితంగా అమెరికా ఇరాన్ రెండిట్లో ఎవరో ఒకరు తగ్గితే తప్ప దీనికి ఎండ్ కార్డ్ పడే పరిస్థితి లేదనిపిస్తుంది నాకు. చక్రి, రైట్, థ్యాంక్ యూ బండా రామారావు గారు, మీ అభిప్రాయాలు షేర్ చేసుకుంది. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.